అప్పులు తీసుకొచ్చి రాజధాని నిర్మించి ప్రజలపై భారం వేస్తారా అని ప్రశ్నించారు సిపిఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు. ప్రభుత్వం చేసిన అమరావతి రాజధాని తీర్మానంలో అస్పష్టత ఉందన్నారు. సిఆర్డీఏ అంటే 3 జిల్లాలకు సంబంధించిందని, అమరావతి ఎక్కడి వరకు అనేది స్పష్టం చేయాలి అన్నారు. కేంద్రం నిధులిచ్చి నిర్మించి ఇవ్వాలని తీర్మానంలో ఎందుకు పేర్కొనలేదని ప్రశ్నించారు. అమరావతికి భూములు ఇచ్చిన వారికి న్యాయం చేయకుండా భూ సమీకరణ పేరిట ముందుకు సాగటం సరికాదన్నారు శ్రీనివాసరావు. అమరావతి అంటే ఏమిటి? సిఆర్డీఏ ప్రాంతం అనేది 3 జిల్లాలకు సంబంధించిన విశాలమైన ప్రాంతం. అందులో అమరావతి ఒక భాగం. ఇది దాంట్లో అన్నారు. కానీ అమరావతి ఎక్కడి వరకు? దీన్ని స్పెసిఫై చేసి డిఫైన్ చేస్తేనే క్లారిటీ వస్తుంది. అమరావతిలో రాజధాని నిర్మించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలి. ఈ తీర్మానంలో కేంద్రం నిధులు ఇవ్వాలి, నిర్మించాలనే రిక్వెస్ట్ ఎక్కడా లేదు. మీరు అప్పులు చేసి కట్టండి అని కేంద్రం అంటే అప్పులు తీసుకొస్తున్నారు. మన గ్రాంట్లు లేవు. కేంద్రం గ్రాంట్ ఇవ్వాలని డిమాండ్ చేయాలి. విభజన చట్టంలో రాజధాని నిర్మించే బాధ్యత కేంద్రాంది. ఎందుకని అడగటం లేదు? మన ఇప్పుడు 1,00,000 కోట్లు తెచ్చి రాజధాని నిర్మించి ప్రజల మీద భారాలు వేస్తారా? దానికంటే అప్పు అసలు వడ్డీ అంతా కూడా రేపు మన జనం మీద పడుద్ది. పెట్టుబడి వాళ్ళు తెచ్చుకుంటారు, వాళ్ళ ఆఫీసులో వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళకి డెవలప్మెంట్ వాళ్ళు చేసుకుంటారు. కానీ అక్కడ రాజధాని ప్రాంతంలో రైతులు అభివృద్ధి చేయాల్సిన బాధ్యత, వాళ్ళకి ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. ఆ హామీలు అమలు చేయకుండా విస్తరించుకుంటూ పోయి 2వ దశ 3వ దశని విస్తరించుకుంటూ పోతే ఉన్న వాళ్ళకి న్యాయం జరగట్లా, కొత్త వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. సమగ్రమైనటువంటి విధానాన్ని రాజధాని మీద రాష్ట్ర ప్రభుత్వం రూపొందించాలి. అందుకు అఖిలపక్ష సమావేశం వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.